नमस्कार आप सभी को మీ అందరికీ నమస్కారములు నమస్కార్ అధ్యాపక్ జీ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు వచ్చేసి క్లాస్ 5లో బేసిక్ మనం అక్షరాన్ని గుర్తుపడదాం అదేవిధంగా సింబల్స్ని గుర్తుపట్టి ఏ విధంగా పలకాలో నేర్చుకుందాం బారాఖడి నేర్చుకుందాము చూద్దాం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం हिंदी पढ़ना हिंदी लिखना हिंदी बोलना हिंदी చదవడం హిందీ వ్రాయడం హిందీ మాట్లాడడం హిందీ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ నేర్పించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో ఈ వీడియో మంచిగా చూస్తే మనకు చదవడానికి వ్రాయడానికి వచ్చేస్తుంది చాలా శాతం వరకు మనం ఈ అక్షరాలు ఎలా గుర్తుపట్టాలో సింబల్స్ ఎలా గుర్తుపట్టాలి ఎలా పలకాలి అనేది నేర్చుకుందాం బారాఖడి రూపంలో ఓకే చూద్దాం హిందీ బారాఖడి తెలుగులో గుణింతాలు అంటాం బారాఖడి ठीक है హిందీ స్వర్ అచ్చులు తెలుగులో అంటాం ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటాం ఇక్కడ స్వర్ మీకు తెలిసిందే వీడియో 1లో చూసాం మనం క్లాస్ 1లో అ ఆ ఈ ఈ ఉ ఊ రి ఏ ఐ ఓ ఔ అన్ అహ అ ఆ ఈ ఈ उ ऊ री ए आई ओ औ अन आ ठीक है सिंबल्स आ मात्रा छोटा ई मात्रा बड़ा ई मात्रा छोटा उ मात्रा बड़ा उ मात्रा री मात्रा ए मात्रा आई मात्रा ओ मात्रा अन मात्रा आ मात्रा हिंदी व्यंजन व्यंजन मीन्स हल्लुलु तेलुगुलो इंग्लिश लो कॉन्सोनेंट्स ख ख घ घ अंग ठीक है क ख घ घ अंग ఈ హల్లులు తీసుకొని ఇప్పుడు ఈ సింబల్స్ కలిపి ఎలా చదవాలో ఎలా రాయాలో నేర్చుకుందాం ఈ వీడియోలో బారాఖడి రూపంలో फर्स्ट చిన్న आ मात्रा छोटा आ मात्रा नहीं रहता है ठीक है उच्चारण में हम इसका उपयोग करते हैं लिखित रूप में छोटा आ का मात्रा नहीं रहता है చిన్న आ मात्रा లిఖిత రూపంలో మనము వ్రాయము చిన్న ఆ మాత్ర ఓన్లీ మాట్లాడేటప్పుడు దాన్ని యూస్ చేస్తాం అన్నట్టు ठीक है बड़ा आ मात्रा व्यंजन ख ख घ का वर्गम తీసుకున్నాం फर्स्ट वर्ग का वर्ग लेंगे ख ख घ घ अंग ख फर्स्ट इला क छोटा क छोटा ख बड़ा ख छोटा ग बड़ा घ अंग ठीक है क को ఇప్పుడు ఆ మాత్ర ఇస్తే కాకు ఆ మాత్ర దియేతో అంటే ఇస్తే కాకు ఆ మాత్ర దియేతో కాకు ఆ మాత్ర దియేతో కా ఇదేమి ఆ కాకు ఆ మాత్ర ఇస్తే కా అదే విధంగా కే కా ఠీకే కా ఇలా తలకట్టిస్తాం ఇలా ఇస్తాంగా తెలుగులో కాకు ఇస్తే కా ఇది కాకు ఆ మాత్ర దియేతో కా ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కాకు చోటా ఇదేమి ఈ చోటా ఈ ఇది ఈ మాత్ర కాకు చోటా ఈ మాత్ర దియేతో అంటే కాకు చిన్న ఈ మాత్ర ఇస్తే కి కి కాకు చోటా ఈ మాత్ర దియేతో కి కేఐ కి ఇలా తెలుగులో కి ओके काकु छोटा ही मात्रा दे तो की अब देखिए इदेमी बड़ा ई काकु बड़ा ई मात्रा दे तो की के डबल ई की ठीक है इला की काकु बड़ा ई मात्रा दे तो क्या हुआ बेटा की दिए तो अंटे इस्ते काकु छोटा उ मात्र दे तो कु केयु कु इला कु काकु छोटा उ मात्र दे तो कु इदे प्रनंसिएशन उ काकु मात्र इस्ते कु काकु मात्र दे तो कु इला ఫస్ట్ అక్షరాన్ని గుర్తుపట్టాలా ఏమిది క వ్యంజన్లో క చిన్న క చోట క
This pronunciation is K. Now what is this letter name? O. का को ओ मात्रा बड़ा ओ मात्रा दे तो को, के डबल ओ కు, కాకు ఇలా ఇది తెలుగులో. ఓకే, కాకు బడ ఊ మాత్ర దియతో కో. ఓకే, ఈ విధంగా అక్షరాలను గుర్తుపట్టాలా, సింబల్స్ని గుర్తుపట్టాలా, పలకాలి. ఇది క. ఓకే, కాకు రే మాత్ర దియతో క్రి, KRI క్రి, ఇలా పలకాలి. క్రి. కాకు రీ మాత్రతో క్రి, కాకు ఆ మాత్రతో కా, కాకు छोटा मात्रा की, काकू बड़ा मात्रा तो की, लाइक दैट. अभी देखिए क, ठीक है, ए मात्रा लाइक दिस, ए मात्रा. काकू ए मात्रा दे तो के, के ఇలా తెలుగులో కే. ఓకే, కాకు ఏ మాత్ర దియేతో కే, కాకు ఏ మాత్ర ఇస్తే కే అవుతుంది. అలా కాకు ఊ మాత్ర ఇస్తే కు అవుతుంది. కాకు బడా ఊ మాత్ర పెద్ద ఊ మాత్ర ఇస్తే కు అవుతుంది. కాకు ఐ మాత్ర దియేతో కై, కాకు ఐ మాత్ర దియేతో కై, కాకు ఐ మాత్ర ఇస్తే కై అవుతుంది. కాకు ఐ మాత్ర ఇస్తే కై, దియేతో మీన్స్ ఇస్తే. ठीक है, काकु आई मात्रा कई. काकु ओ मात्रा दे तो को, काकु ओ मात्रा दे तो को, केओ को, इला को. काकु औ मात्रा दिए तो कौ, కాకు ఔ మాత్రతో కౌ, ఇలా తెలుగులో కౌ. కాకు ఔ మాత్ర దియేతో కౌ. ठीक है, కాకు అన్ మాత్ర దియేతో కన్, ఇలా KAN కన్, కన్ కమ్ అంటాం కదా, కమ్. ఓకే, తెలుగులో హిందీలో కన్ అనాలి కొన్ని సందర్భాలు. KAN కన్. కాకు విసర్ग दिए तो या अनमात्रा आहा मात्रा दे तो कहा. ठीक है, कहा. कहा. ओके, कहा. ఈ విధంగా మనము నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇంకోసారి. కా, కాకు ఆ మాత్రతో కా, కాకు ఈ మాత్రతో కి, కాకు ఈ మాత్రతో కి, కాకు మాత్రతో కు, కాకు మాత్రతో కు, కాకు రీ మాత్రతో క్రీ, కాకు ఏ మాత్రతో కే, కాకు ఐ మాత్రతో కై, కాకు మాత్రతో కో, కాకు ఔ మాత్రతో కౌ, కాకు అన్ మాత్రతో కన్, కాకు హా మాత్రతో కహ. ठीक है, काका की कू कुकरी, के कई को कौ कंकहा. काका की कू कुकरी, के कई को कौ कंकहा. ఇప్పుడు పెద్ద ఇదేంటి, ఇది అయిపోయింది కదా. ఖ, ఖ, ఖకు ఆ మాత్రతో ఖ, KHA ఖ, ఖ. ఓకే, अभी देखिए ख, ख को
छोटा ई मात्रा दे तो खी, खी, खी। ख को बड़ा ई मात्रा दे तो खी, ख को बड़ा ई मात्रा दे तो खी, खी। का को बड़ा ई मात्रा इस्ते खी। ख को छोटा उ मात्रा दे तो को, ठीक है, यू, के एच यू, को। का को मात्रा इस्ते खू। अला फर्स्ट ऑफ ऑल आइडेंटिफाई लेटर आफ्टर सिंबल, व्हाट इज दैट, मेल हुए तो क्या हुआ उसका प्रोनाउंसिएशन करना है. ఫస్ట్ గుర్తుపట్టండి అక్షరాన్ని, తర్వాత ఏ సింబల్ వచ్చిందో జాయిన్ అయినో దాన్ని బట్టి మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఖ, ఈ అక్షరం ఏంటి? ఖ. ఖకు ఇప్పుడు పెద్ద ఉమాత్ర ఇస్తే ఖూ, KHOO, ఖూ, ఖూ. ఓకే, ఇలా. ఖ, ఖకు రీ మాత్ర ఇస్తే క్రీ, ఖకు రీ మాత్ర ఇస్తే క్రీ, సారీ ఐ, క్రీ. ఓకే, క్రీ, తెలుగులో క్రూ అంటాం కదా, క్రీ. క్రీ ఎలా రాస్తాం? క్రీ. ఓకే, ఖ, ఖకు ఏ మాత్ర ఇస్తే ఖే, ఖకు ఏ మాత్ర ఇస్తే ఖే, ఖే. ఓకే, తెలుగులో ఖే. ఖ, లెటర్ దిస్ ప్రొనౌన్సియేషన్ ఇస్ ఉచ్చారణ ఖ. ఖకు ఐ మాత్ర దియే తో ఖై, ఖకు ఐ మాత్ర దియే తో ఖై, ఖై. ఓకే, తెలుగులో. ఖ కు ఓ మాత్ర ఇస్తే ఖో, ఖో. ఓకే, ఖో. ఓకే, ఖకు ఔ మాత్ర ఇస్తే ఖౌ, KHOU, ఖౌ, ఖౌ. ఖకు ఔ మాత్ర దే తో ఖౌ, ఖకు అన్ మాత్ర దే తో ఖన్, ఖకు అన్ మాత్ర దే తో ఖన్. కమ్ అంటాం, ఖన్ అనాలంటే నా వెట్ ఖన్, అలా ప్రొనౌన్సియేషన్ చేయాలి హిందీలో, అన్. ఓకే, ख को विसर्ग आए तो या दिए तो कहा, ठीक है, कहा. वेट, कहा, कहा. ख, ख को आ मात्रा है तो खा, खा को ई मात्रा है तो खी, खा को ई मात्रा है तो खी, खा को मात्रा है तो खू, खा को मात्रा है तो खू, खा को री मात्रा है तो ख्री, खा को ए मात्रा है तो खे, खा को ए मात्रा है तो खई, खा को ओ मात्रा है तो खऊ, खा को ओ मात्रा है तो खऊ, కాకు అన్ మాత్రతో ఖన్, కాకు అహ మాత్రతో కహ. ఈ విధంగా ఐడెంటిఫై లెటర్స్ అండ్ సింబల్స్, వాట్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్, ఐడెంటిఫై.
ఓకే, ఫస్ట్ అక్షరం గుర్తుపట్టండి, తర్వాత సింబల్స్ గుర్తుపట్టండి. వాట్ ఈస్ దట్ లెటర్? ఎగ్జాంపుల్ సి, గ, ఇది గ. ఇప్పుడు ఆ మాత్రం వచ్చింది, గ. ఆ మాత్రం ఏదైతే గ, హిందీ తెలుగులో గ, ఇలా. ఓకే, గాకు ఆ మాత్రం ఏదైతే గ. गाको छोटा ही मात्र दे तो गी, गाको छोटा ई मात्र दे तो गी, इला. ओके, गाको छोटा ही मात्र दे तो गी, गाको बड़ा ही मात्र दे तो घी, गाको बड़ा ही मात्र दे तो घी, घी. ఓకే, పెద్ద గీ, ఈ వస్తుంది కదా ఈ మాత్ర. ఓకే, గాకు छोटा ऊ मात्र तो गु, गु, जीयू गु. ओके, गु, ఇది గు. గాకు మాత్ర तो गु. गाको बड़ा ऊ मात्र तो गु, गाको बड़ा ऊ मात्र तो गु, ఇలా. गु, गाको बड़ा ऊ मात्र तो गु. गाకు రీ మాత్ర तो ग्री, GRI ग्री, ఇలా. గ్రు, తెలుగులో గ్రు అంటాం, హిందీలో గ్రీ అనాల, గ్రీ, గ్రీహ. గాకు ఏమాత్ర तो గే, జీ గే, ఇలా గే. గాకు ఏమాత్ర तो గే, జీ గే, తెలుగులో ఇలా గే. గాకు ఐ మాత్ర तो గై, GA ఐ గై, తెలుగులో గై, ఇలా రాస్తాం కదా గై. ఓకే, గా, గాకు ఓ మాత్ర దే तो గో, GO గో, తెలుగులో గో. ఓకే, గాకు ఔ మాత్ర ఇస్తే గౌ, GOU గౌ, తెలుగులో ఇలా గౌ, ఇలా గౌ. గాకు అన్ మాత్ర देता गन, गाको आ मात्र इस्ते गन, GAN गन, गंग. ओके, गन बोलना, गंगा, गंग, अंग, अंग वस्तुंది, गंग, गम. ओके, ग विसर्ग दिए तो गहा, जी ए गहा, गहा. ओके, రండి. ग, गा को आ मात्र तो गा, गा को ई मात्र छोटा ही मात्र तो गी, गा को बड़ा ही मात्र तो गी, गा को मात्र तो गु, गा को बड़ा मात्र तो गु, गा को री मात्र तो ग्री, गा को ए मात्र दे तो गे, गा को ए मात्र दे तो गए, गा को मात्र दे तो गो, गा को मात्र तो गौ, गा को मात्र दे तो गन, गा को हा मात्र तो गहा. ठीक है, गा गा गी गी गु गु ग्री, गे गै गो गौ गंगा, काका की कू कू क्री, के कै को कौ कंकहा, खा खा खी कू ख्री, खे खै खो खौ कंकहा, गा गा गी गु गु ग्री, गे गै गो गौ गंगा. Like that, identify.
लास्ट लेटर इज द घ। घ, घ को आ मात्रे तो घ, ठीक है। ग को जी एच ए घ, ఇలా తెలుగులో ఇలానే కదా ఘ, ఓకే घ। घ, घ को छोटा ही मात्रा दे तो घी, जी एच आई घी, ओके घी। गा को बड़ा ही मात्रा तो घी, घी, ओके तेलुगुलो కూడా घी। घ को छोटा मात्रा तो घू, घू, जी एच यू घू, ओके घू। ग को बड़ा मात्रा तो घू, जी एच डबल ओ घू। जी एच ए आई गई मीन्स गा को आई मात्रा दे तो गई, गा को ए मात्रा दे तो गे, ठीक है गे गई। घ को मात्रा दे तो घो, घा को औ मात्रा दे तो घौ, जी एच ओ घो, जी एच ओ यू घौ। తెలుగులో కూడా సేమ్ గో గో గే గై గో గో లైక్ దట్। घन, जी एच ए एन घन। गह, जी एच ए एच गह, ठीक है। घ, घ को आ मात्रा तो घा, घा को छोटा ही मात्रा तो घी, घा को बड़ा ही मात्रा तो घी, घा को छोटा मात्रा तो घू, घा को बड़ा मात्रा तो घू, घा को री मात्रा तो ग्री, घा को ये मात्रा तो घे, घा को आई मात्रा तो घई, घा को ओ मात्रा दे तो घो, घा को ओ मात्रा दे तो घौ, घा को अन मात्रा दे तो गन, घा को आ मात्रा दे तो గహ। ఈ విధంగా గుర్తుపట్టాలా, ఇది బారాకడి గుణింతాలు అంటాం మనం తెలుగులో కూడా ఇలానే, ठीक है। ఒకసారి ప్రొనౌన్సియేషన్ అండి కరెక్ట్। క, కా को आ मात्रा तो का, का को छोटा ही मात्रा दे तो की, का को बड़ा ही मात्रा दे तो की, का को छोटा मात्रा दे तो को, का को बड़ा मात्रा दे तो खो, का को री मात्रा दे तो क्री, का को आई मात्रा दे तो का को ए मात्रा दे तो के, का को आई मात्रा दे तो कई, का को ओ मात्रा दे तो को, का को औ मात्रा दे तो कौ, का को अन मात्रा दे तो कन, का को आ मात्रा दे तो कह। ख डिफरेंट इज क ख, ख, ख को आ मात्रा दे तो खा, खा को छोटा ही मात्रा दे तो खी, खा को बड़ा ही मात्रा दे तो खी, दिए तो मीन्स इस्ते, ఈ సింబల్ ఇస్తే ఈ ప్రొనౌన్సియేషన్ అవుతుందని అర్థం। కాకు छोटा मात्रा दे तो కు, కాకు बड़ा मात्रा दे तो खू, కాకు री मात्रा दे तो क्री, కాకు ఏ मात्रा दे तो खे, కాకు आई मात्रा दे तो खई, కాకు ओ मात्रा दे तो खौ, కాకు औ मात्रा दे तो खौ, కాకు अन मात्रा दे तो खन, కాకు आ मात्रा दे तो कह। ग, ग घ, ग, गा को आ मात्रा दे तो गा, गा को ई मात्रा दे तो गी, गा को ई मात्रा दे तो गी, गा को ऊ मात्रा दे तो गु, गा को बड़ा मात्रा दे तो गु, गा को री मात्रा दे तो ग्री, गा को ए मात्रा दे तो गे, गा को आई मात्रा दे तो गई, गा को मात्रा दे तो गो, गा को औ मात्रा दे तो गौ, गा को अन मात्रा दे तो गन, गा को आ मात्रा दे तो गा। घ, ग घ, घा को आ मात्रा दे तो घा, घा को छोटा ही मात्रा दे तो घी, घा को बड़ा ही मात्रा दे तो घी,
गाकू छोटा उ मात्रे तो गु, गाकू बड़ा उ मात्रे तो घू, गाकुरी मात्रे तो घ्री, घाके मात्रे तो घे, घाको मात्रे तो घाई, घाको मात्रे दे तो घौ, घाको मात्रे तो घौ, घाको मात्रे तो घन, घाको मात्रे तो గహ. ఈ విధంగా అక్షరాలను గుర్తుపట్టాల ఫస్ట్, తర్వాత సింబల్స్ ని గుర్తుపట్టాలి. అంగ అనేది ఏం బారక్కడి ఉండదు. ఓకే, అవన్నీ పంచం లెటర్స్ అన్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం మనం. ఓకే, తర్వాత మాట్లాడదాం పంచమ అక్షరం గురించి, తర్వాత ఒక వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారిగా 2-3 సార్లు వీడియోని చూడండి. ప్రాపర్గా చదవడానికి, వ్రాయడానికి ఇలా మనం నేర్చుకుంటే ఈజీగా చదవగలం, రాయగలం. ఓకే, ధన్యవాద్. ఆప్కా దిన్ శుభ.